లోక్సభకు ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ 17 స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించారు. ఇక బీజేపీ కూడా అన్ని స్థానాలలో గెలుపు గుర్రాలను బరిలోకి దింపింది. అధికారిక కాంగ్రెస్ మాత్రం అభ్యర్థుల ఎంపికల్లో కాస్త వెనుకబడింది. 17 స్థానాలకు గాను కేవలం 9 స్థానాలకు మాత్రమే క్యాండిడేట్స్ ను ప్రకటించింది. ఈ మేరకు మిగిలిన 8 పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ హైకమాండ్ ఇవాళ అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే నేతృత్వంలో జరిగే ఈ భేటీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సహా కమిటీ సభ్యులు హాజరు కానున్నారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఏఐసీసీ రాష్ట్రానికి చెందిన నేతలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను స్వీకరించింది. వారు ప్రతిపాదించిన సూచనల మేరకే అభ్యర్థులను పరిశీలించి ఫైనల్ లిస్ట్ ను సీఈసీకి పంపించింది. ఈ మేరకు నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు ఖరారైనట్లు తెలుస్తున్నది. బీఆర్ఎస్ కు కంచుకోట అయిన మెదక్ నియోజకవర్గం నుంచి బీసీ వర్గానికి చెందిన నీలం మధు ముదిరాజ్ను బరిలో దించే అవకాశం ఉంది. ఇక భువనగిరి ఎంపీ స్థానానికి సంబంధించి ఇంకా క్లారిటీ రానున్నట్లుగా తెలుస్తున్నది. ఈ స్థానంలో పార్టీ సీనియర్లు ఇతర పేర్లు తెరపైకి తీసుకొస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం టీపీసీసీ అధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని పోటీలో దింపేందుకు సమాయత్తమవుతున్నారు. వరంగల్, ఖమ్మం బరిలో పరుసునూరి దయాకర్, పొంగులెట్టి ప్రసాద్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక అత్యంత ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి విషయంలో హస్తం పార్టీ ఎటు తేల్చుకోలేకపోతుందని సమాచారం. కాగా అభ్యర్థుల జాబితాను నేడు సాయంత్రం లేదా రేపు ఉదయం విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది.